అయ్యా మీరు డిఏ అన్నారు, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అంతకుముందు మేము ధర్నా చేశాము, ఒక డిఏ మంజూరు చేసుకున్నాం. ఇప్పుడు ధర్నా చేశాము, ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నది. ఈ యొక్క న్యూస్ అక్కడికి పోయింది ముఖ్యమంత్రి గారికి. తప్పకుండా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, కనీసం 2 డిఏలు వస్తే నమ్మకం ఉన్నాయి మాకు. లేకుంటే మళ్ళీ మేము ధర్నా చేస్తాం. మన ముఖ్యమంత్రి గారు మాకు పిల్లలు లాంటి వారు, మేము తల్లిదండ్రులం ముఖ్యమంత్రికి. మరి తల్లిదండ్రులు ఉన్నానా మరి సావన్నా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. కానీ దయచేసి ముఖ్యమంత్రి మా పిల్లలు లాంటి వాళ్ళు, మా తల్లిదండ్రులను కాపాడాలి. ఇంకోటి మేమంటే మా భార్య పిల్లల ఓట్లు మీకే, మా మనవల ఓట్లు మీకే, మా మనవాళ్ళ ఓట్లు మీకే, మా బంధువుల ఓట్లు మీకే, మా బియ్యం కుల ఓట్లు మీకే, మా వీధిలో ఉన్న అందరూ కూడా అంకులు బాగున్నా తాత బాగున్నా వాళ్ళ ఓట్లు మీకే. ఇన్ని ఓట్లు దాదాపు రైతు బంధుకి ఎన్ని ఓట్లు ఉన్నా మాకు దాదాపు 1 కోటి. మేము పెన్షన్లు తెచ్చుకుంటే 1 కోటి ఓట్లు పడతాయి పక్కా. ఎందుకంటే మా యొక్క సర్కిల్ మా మా గల్లీలో ఉంటే తాత బాగున్నావా అంకులు బాగున్నావా అంటారు. బిడ్డ గీన కొట్టి అంటే ఓటిస్తారు. కనుక ఓట్లు మనం ఉన్నాయి. రైతు బంధు రైతు దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు మనం ఉన్నాయి. 1 కోటి ఓట్లు పెన్షన్ దగ్గర ఉన్నాయి. 1 కోటి ఓట్లు మీకే. 1 కోటి ఓట్లు మీకు వచ్చినప్పుడు మీరే ముఖ్యమంత్రి, ఇంకా 10 ఏళ్ళైనా. కనుక దేశీయ ముఖ్యమంత్రి గారు మా యొక్క వినోమంచి మేము మీ తల్లిదండ్రులం, మమ్మల్ని కాపాడుకోవాలి. మేము 100 ఏళ్ళు బతకాలంటే మంచిగా మీరు పెన్షన్ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, ఇళ్ళు కూడా కట్టేయాలి. కనుక ముఖ్యమంత్రి గారు ఈరోజు యొక్క ఈ ధర్నా చేసినందుకు మా ఉసురు కాకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. డిఏలు, తర్వాత పెండింగ్ డిఏలు, తర్వాత పెన్షన్ బకాయిలు, తర్వాత ఈ ఎన్కాష్మెంట్ క్యాష్ బిల్లులు, ఆ కాలు ఇరుగుతో పైసలు వస్తలేవు. మేము మొన్న పెళ్ళం గాజులమ్మి పుస్తలమ్మి మేము ఆపరేషన్ చేసుకుంటున్నాం. ఆ గతికి రావద్దు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డిఏలు, మన పెండింగ్ బిల్స్ అని మంజూరు చేసి మా పెన్షన్ కాపాడని కొడుతున్నాం. జయ జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిదండ్రుల మాట ఎందుకంటలేదు పిల్లలంటే పిల్లలు కూడా లగలైపోయినారు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ముసలు అవుతున్నారు, కానీ పిల్లలు యంగ్ అవుతున్నారు. అది పిల్లలు కూడా వాళ్ళు కూడా ముసలి వాళ్ళ స్థాయి వస్తుంది. ఆ స్థాయి రాకముందే మాకు డిఏలు ఇస్తే మేము కూడా ఆశీర్వదిస్తాం. వాళ్ళు కూడా 100 ఏళ్ళ కన్నా ఎక్కువ బతుకుతారు. జై. ఇందిరా పార్క్లో ధర్నా కొనసాగుతున్న పరిస్థితి. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బకాయిల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పెన్షనరు రిటైర్డ్ టీచర్ మనతో పాటు మాట్లాడాలనుకున్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఇది? గతంలో 3 నెలల కింద చేశారు వీళ్ళు. అవును, మా బకాయిలు ఏరి అని మధ్యలో ఆగిరు. ఇప్పుడు మళ్ళా చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత మళ్ళా చేయబోతున్నారేమో. ఏంటి అసలు ఎన్ని రోజులు ఇట్లా వీళ్ళు ఉద్యమాలు చేయాలి? ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా విషయాల్లో మనం ఏం చెప్తామంటే కొన్ని గెసేస్తాం, కొన్ని ఇల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మటుకు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ధనం లేదనే విషయానికి ఇది ఎక్కడ అప్రస్తుతం. ఇది ఒక చిన్నగా తీసుకుంటే బీహార్లో ఇటీవల ఎన్నికల్లో జరిగినప్పుడు ఒక స్త్రీకి 10,000 రూపాయలు ఇస్తామని ఇవ్వడం, అట్లనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజుల్లో ఈ డబ్బుల పంపిణీలో సర్వీస్ ఎవరైతే చేశారో, పనులు ఎవరైతే చేస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళని పక్కకు పెట్టడం అనే విషయము అని కాదు. కానీ వాళ్ళు ఈ విధంగా వచ్చి అరిచినప్పుడు వాళ్ళకి ఎక్కువ పేరు ప్రతిష్టలు వస్తాయి, వాళ్ళ చుట్టూ ఎక్కువగా తిరుగుతారనే విషయాన్ని నేను ఊహిస్తున్నాను. అఫ్కోర్స్ ఇది తప్పని అనుకుంటాను. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 లక్షల కోట్ల ఒక సంవత్సరం బడ్జెటే కాదు, ఫండ్స్ కానీ మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కానీ దేశ విదేశాల నుంచి వచ్చే డబ్బు కానీ లేక ప్రభుత్వం తలుచుకునేదే తడవుగా చేసినప్పుడు ఎంత డబ్బులు వస్తాయి? ఒక విషయాన్ని నేను సవివరంగా విన్నయించుకోదలుచుకున్నా ఉన్నాను. సంక్షేమ పథకాలకి ఇక్కడ నేను ఎక్కడ అగ్నిస్ట్ కాదు, కానీ 70 సంవత్సరాల ఆర్టీసీ కార్పొరేషన్లో ఒకే ఒక కలంపోటుతో మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చారు. మరి అక్కడ ఎక్కడ ఎకనామిస్ట్ ఉన్నారు, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఇదవుతున్నాయి అంటే ప్రభుత్వం తాను తలుచుకున్నప్పుడు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఒక్కటే నిమిషంలో వస్తాయి, కానీ తాను తలుచుకున్నప్పుడు రావనే విషయాన్ని నాకు ఇక్కడ అవగతం అవుతుంది. ఏ ప్రభుత్వమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా ఎక్కడైతే సర్వీస్ రంగం ఉందో వాళ్ళని ఎక్కడా అలక్ష్యం చేయకూడదు. వాళ్ళకి ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు ఇల్లే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, ఇంట్రెస్టులు కట్టేది ఉంటుంది. ఈ విధంగా కేవలం 6,000 కోట్లని ఒకరంటున్నారు, 650 కోట్లని ఒకరంటున్నారు. 14,000 మంది పెన్షనర్ల డబ్బును ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అదింపట్టడం అనేది ఏ ప్రజాస్వామిక దేశానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇతర ప్రభుత్వానికి కానీ సమంజసం కాదు, హేతుబద్ధం కాదు, సరైనది కాదు. ప్రజల యొక్క శ్రేయస్సే ప్రభుత్వం యొక్క శ్రేయస్సు. ఒకరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టి ఎన్నో పనులు చేసిన వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళు, ఇరిగేషన్ సెక్టార్ అనండి, టీచింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనండి, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అండి, వివిధ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళని అందరినీ ఒకే కాటన కట్టి వాళ్ళ పెన్షన్ ఇవ్వకపోవడం అనేది నిజానికి ఇది చాలా దారుణమైన విషయం.
రాజ్యాంగంలో పొందుపరిచినట్టు వారి యొక్క హక్కు. ఈరోజు కనీస వేతనాలు అంటున్నారు, మిగతా విషయాలు అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం తలుచుకున్నప్పుడు ఎందుకు ఈ విధంగా పెన్షన్లకు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ను ఎందుకు శాంక్షన్ చేసలేని ఇది ఒక పెద్ద ఆవేదన. మీరు గతంలో చేశారు పెన్షనర్లు అంతా ఇక్కడ ఇదే ఇందిరా పార్క్ ధర్నాలో, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధర్నాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? మీరు ఏమనుకుంటున్నారు? ఇంతకుముందు ధర్నాకు నేను అటెండ్ కాలేను. ఈ ధర్నా కూడా నా దగ్గర పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. టీఎస్ పెన్షన్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది, నాకు అందులో లభించలేదు. ఓ టీచర్ ఇక్కడ పెన్షన్ ఉందని చెప్తే ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఈనాటి కాలంలో ఈ ఆధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, మనం సోషల్ మీడియా అంటున్నాం, ప్రింట్ మీడియా అంటున్నాం. ఈ కాలంలో ఎవరైనా అడగందే అమ్మైనా పెట్టదు అన్నట్టు తప్పకుండా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ పెన్షన్లు ఎంతవరకు దాకా పోరాడతారు అనేది ప్రశ్న. నా పేరు సుంకిశేల ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా యువ పెన్షనర్స్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. నేడు పెన్షనర్ సంఘం పిలిపించిన మేరకు ఐక్యతగా మేము ఇక్కడికి రావడం జరిగింది. 2024 మార్చి నుండి నేటి వరకు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి బకాయిలు, ఇవ్వవలసినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వలన మానసిక ఆందోళన చెంది మాలో కొంతమంది మరణిస్తూ ఉంటే వారి బాధను చూసి ఆవేదన చెంది మేము కూడా ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మేము మా బకాయిల కోసం, మాకు రావాల్సిన మా డబ్బుల కోసం మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మేము నెల దాచుకున్న జీపీఎఫ్ అయితేనేమి, నెల దాచుకున్న టీహెచ్ఎల్ అయితేనేమి, మా లీవ్ ఎన్కాష్మెంట్ అయితేనేమి, మా గ్రాట్యుటీ అయితేనేమి, మా పెన్షన్ సరిపోక అమ్ముకుంటే పర్సంటేజ్గా పెన్షన్ 40% అమ్ముకునే అవకాశం ఉంది. దాన్ని అమ్ముకుంటే కూడా మా పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, మేము ఇల్లు కట్టుకోవడం కోసం, మా పిల్లల చదువుల కొరకు ఉపయోగపడుతుందని దాచుకుంటే మా అవసరానికి ఉపయోగపడకపోను 20 మాసాలుగా ఇవ్వకపోవడం వల్ల మాలో 33 జిల్లాలలో కొంతమంది మానసికంగా ఇబ్బంది పడి కొంతమంది మరణిస్తూ ఉన్నారు, అనారోగ్య పాలవుతూ ఉన్నారు, మానసికంగా కుంగిపోతూ ఉన్నారు. కుటుంబంలో కూడా పిల్లలు అడుగుతూ ఉన్నారు, నాన్న నువ్వు ఉద్యోగం చేసావు కదా, గవర్నమెంట్లో కూడా నీ డబ్బులు ఎందుకు ఇవ్వరు, మీరేమన్నా పొరపాటుగా మాకు రాలేదని చెప్తున్నారా అని పిల్లలు కూడా మమ్మల్ని విశ్వసించడం లేదు. అంటే ప్రభుత్వంలో 30 నుంచి 40 సంవత్సరాలు మేము వయస్సంతా ఉన్నంతకాలం మీ దగ్గర ప్రభుత్వానికి సేవ చేసి ప్రభుత్వ పెద్దలకు ప్రజలకి అనుసంధానంగా సమన్వయకర్తగా పనిచేసి మా యొక్క శక్తినంతా ధరబోస్తే మేము ఇచ్చినటువంటి సదుపాయాలతోటి, మేము ఇచ్చినటువంటి శ్రమతోటి పాలకులుగా మారి మేము చదువు చెప్పిన చదువుతో మాకు ఇవాళ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నారు. మీకు డబ్బు ఇవ్వం, మీరు ఏమైనా చేసుకోండి అని. ఇది న్యాయం కాదు. ప్రభుత్వ పెద్దలారా ఈ వేదిక పక్షాన కోరుతా ఉన్నాను, మీ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు సమయానికి ఇవ్వమని కోరుతున్నాం. మేమేం కొంతమ్మ కోరికలు కోరట్లేదు, ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతలేము. మేమేం దాచుకున్నామో మాకు ఇవ్వండి, ఏం రావాలనో జీవో పరిధిలో అవి మాకు ఇవ్వండి. 20 మాసాలు ఆగాం. మేము జీపీఎఫ్ 35 సంవత్సరాలు దాచుకుంటే నెల దానికి మీరు మిత్తిస్తానని జీవో రూపంలో ఇచ్చారు. 6% మినహాయించుకోమన్నారు. మరి మేము రిటైర్ అయ్యే వరకు అలాంటి ఇంట్రెస్ట్ ఇచ్చారు. మరి రిటైర్ అయ్యి 20 మాసాలు అవుతుంది, ఏ విధమైన మిత్తి రాదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా డబ్బులు ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది? ఒక బ్యాంకులో పెడితే తెల్లారి వెళ్తే ఇస్తున్నారు. అట్లాంటిది ప్రభుత్వంలో దాచుకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం దారుణంగా ఉంది అని చెప్పుతూ మా ఉద్యోగుల ఇబ్బంది పెట్టొద్దు. ఉద్యోగులు అంటే వేరు కాదు. ఇవాళ రిటైర్ అయ్యాం, మేమంతా ప్రజల్లో ఒక భాగమే, మేము కూడా ఓటర్లమే. మరి సంక్షేమం అంటున్నారు ప్రజలకు అంటే ఓటర్లు అయితే సంక్షేమం చేస్తున్నారు. మరి మేము కూడా ఓటర్లమే కదా, మాకు సంక్షేమం అక్కర్లేదు, మాకు రావాల్సినవి మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం. మాకు ఇవ్వవలసినవి మాత్రమే ఇవ్వాల్సినాం, మేము దాచుకున్న ఇవ్వమని అడుగుతున్నాం. మరి ప్రభుత్వ పెద్దలకు సూచన చేస్తూ ఉన్నాను, ఇవ్వకపోతే ఐక్య ఉద్యమాలు ఏర్పాటు చేసుకొని పెన్షన్లంతా ఓల్డ్ పెన్షనర్స్, న్యూ పెన్షనర్స్, యంగ్ పెన్షనర్స్ అంతా కలిసి కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. జిల్లాకి, మండలంకి, గ్రామానికి కూడా వెళ్తాం. ప్రజల్లోకి వెళ్దాం అంటున్నారు కదా, ప్రజల్లోనే పరిష్కరించుకుందాం. ప్రజలు
సేవ చేశాం ప్రజలకు. ఇవాళ వయస్సు మీరింది, మా డబ్బులు మాకు ఇవ్వని అడుగుతున్నాం. దయచేసి ప్రభుత్వ పెద్దలారా ఇప్పటికైనా మాకు 13,000 మంది రిటైర్ అయ్యాం. 13,000 మందికి మీరు ఇవ్వడంలో 20 లక్షలు 30 లక్షలు అంటూ కోట్లు అంటున్నారు. కాదు, 30,000 కోట్లు కాదు, ఇది 6,500 కోట్లు ఇస్తే నేటి వరకు రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అందరికి వచ్చేస్తాయి. దయచేసి ఉద్యోగులుగా పదవీ విరమణ పొందిన వారిని బతికించండి, వారిని చంపకండి. ప్రభుత్వ హత్యలుగా గుర్తించవలసి వస్తుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మార్చుకొని విరమణ చెందిన వారికి వెంటనే బకాయిలు ఇప్పియాలని నేను మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నా ఆశ కూడా నా పిల్లలు రిటైర్మెంట్ అయిపోతే మా డాడీ దగ్గర డబ్బులు వస్తాయి, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఒక ఇల్లు కట్టుకుంటామని పిల్లలు ఉన్నారు. నా ఖర్చులంతా పిల్లల ఎడ్యుకేషన్కి అయిపోయింది. కానీ ఈరోజు నాకు పెన్షన్ వస్తుంది, కానీ బెనిఫిట్ మాత్రం రాలేదు. ఈ బెనిఫిట్ని బట్టి ఒక చిన్న ఇల్లు ఇంతవరకు లేదు. ఒకవేళ ఆ యొక్క బెనిఫిట్స్ వస్తే చిన్న ఇల్లు కొనుక్కుంటే కొడుకుకు పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్స్ వస్తాయి, కూతురికి ఖర్చు పెట్టి మ్యారేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంత ముందుకు నేను హెల్త్ కార్డుతో చేసుకుంటే హెల్త్ ఉండేది. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాను, నాకు డబ్బులు లేవు, సరైన వైద్యం లేక నెలలో 2 సార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. మరి నా ఆశ ఏమంటే ఆ పిల్లోనికి కూతురికి పెళ్లి చేసి, మరి అంతేకాకుండా ఒక చిన్న ఇంట్లో పెట్టేస్తే నేను చనిపోయినా పర్వాలేదు అనే ఒక దీన మనసుతో ఆ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి, అధికారులకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్న గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మా హత్యలైనా మేము రిటైర్మెంట్ అయినా మాటల ఆయాసము గవర్నమెంట్ మీద ప్రభావం పడుతుంది, అది కీడవుతుంది అని కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. మీడియాకు